హలో. ఇండియాలో వర్షాలు వస్తుంటే అమెరికాలో మాత్రం ఎండలు బాగా మండుతున్నాయండి. సో నేనైతే ఈ సొరకాయ అన్నం వడియాలు ప్రిపేర్ చేసుకున్నాను. ఈ సొరకాయ అన్నం వడియాలు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సొరకాయ తురుము, నువ్వులు, జీలకర్ర, సాల్ట్ టు టేస్ట్. ఈ సొరకాయ సన్నగా తురుముకొని వాటర్ అంతా తీసేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక గ్లాస్ ఆఫ్ రైస్ 3 కప్స్ ఆఫ్ వాటర్తో కుక్ చేస్తున్నాను. ఇంక ఈ సొరకాయ మొత్తంలో వాటర్ అంతా బాగా తీసేయాలి, కొంచెం కూడా ఉండకూడదు. ఇది తీసేసుకుంది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నం ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దాంట్లో అన్నీ వేసేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ మొత్తం: సాల్ట్, నువ్వులు ఒక గ్లాస్ వరకు తీసుకోవాలండి. నువ్వులు ఎంత వేస్తే టేస్ట్ అంత బాగుంటాయి వడియాలు. సో నేనైతే చిన్న గ్లాస్ వేస్తున్నాను ఇక్కడ. ఇంకా ఒక 2 టీ స్పూన్స్ అలా జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత నీరు పిండేసిన సొరకాయ తురుము కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ ఈ టైంలోనే చెక్ చేసేసుకోవాలి, అవసరం పడితే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాల్స్ ఇలా చేసేసుకొని నేనైతే పూరీ ప్రెస్ తీసుకొని దానిపైన ఒక ట్రాన్స్పరెంట్ కవర్ పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఒత్తేసుకోవాలి. ప్రెషర్ ఎక్కువ పెట్టకుండా ఒత్తాలి. ఇప్పుడు ఈ ఒత్తుకున్న వడియాలు తీసేసుకొని రైస్ బ్యాగ్ ప్లాస్టిక్ కవర్స్లో వస్తాయి కదా, దానిపైన వేసేసుకున్నాను. ఇలాగే అన్నీ చేసి పెట్టుకున్నాను. నా దగ్గర రైస్ బ్యాగ్ ఒకటే ఉంటే మిగిలిన మొత్తం కూడా పార్చ్మెంట్ పేపర్స్ తీసేసుకొని వాటిపైన వేసాను అన్ని వడియాలు. ఇంక ఇవి 2 or 3 డేస్లో కంప్లీట్గా డ్రై అయిపోతాయి. మార్నింగ్ టు ఈవినింగ్ ఎండిన తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చి ఫ్లిప్ చేసేసుకోవాలి అన్ని వడియాలు. నెక్స్ట్ 2 డేస్ కూడా ఇలాగే చేసేసుకోవాలి. వడియాలు మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే ఈ మెథడ్లోనే నేనైతే సొరకాయ టొమాటో వడియాలు కూడా పెట్టాను. ఈ సొరకాయ టొమాటో వడియాల కోసం జస్ట్ టొమాటోలు మాత్రం కారం సపరేట్గా క్రష్ చేసేసుకొని ఇందాక ప్రాసెస్లోనే చేసేసుకొని ఈ టొమాటో గ్రైండ్ చేసుకున్న ప్యూరీ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని వడియాలు పెట్టుకోవడమే. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. 3 డేస్లో బాగా ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటాయి. నేను ఫ్రై చేశాను, చాలా క్రంచీగా టేస్టీగా వచ్చాయి. ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి, చాలా త్వరగా తీసేయాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వెంబడినే, లేకపోతే మాడిపోతాయి. ఈ స్టోరేజ్ కూడా ఇవి ఎక్కువ ఎండలో పెడితే పురుగు పట్టకుండా 1 year దాకా ఉంటాయి. ఒకవేళ మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటే కనుక ఎండల్లో ఇంకాస్త 2 or 3 డేస్ ఎక్కువగా పెట్టేస్తే 1 year అలా స్టోర్ చేసేసుకోవచ్చు. ఇదండి వాళ్ళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.